నమస్తే అండి. జీవన సరళికి స్వాగతం. ఈరోజు నేను మా రిలేటివ్స్ ఇంట్లో నేను స్టార్ట్ చేసిన పెరటి తోట చూపిస్తున్నానండి. డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో. పొట్ల పాదండి ఇది. అప్పుడే నేను జస్ట్ 35 డేస్ అయిందంతే ఈ పాదు సీడ్స్ పెట్టి. అప్పుడే పెరిగిపోయి పూత కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఫీమేల్ ఫ్లవర్స్ రాలేదనమాట. ఓన్లీ మేల్ ఫ్లవర్సే వచ్చినాయి. ఇవి ముందు మేల్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయండి. చివర టిప్స్ కట్ చేస్తే అప్పుడు కొమ్మలు వచ్చి వాటికి ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట. నేను అలాగే టిప్స్ కట్ చేస్తాను. ఇదిగోండి చిక్కుడు పాదు, కణుపు చిక్కుడు అనమాట. ఇది చాలా బాగా కాస్తుంది. నాటు వెరైటీయే ఇది కూడా. ఇది చాలా బాగా పెరిగిపోయిందండి. 2 చోట్ల పెట్టాను. 2 తీగల మీద పాకినాయి అనమాట. ఇదిగోండి ఇంత బాగా పెరిగినాయి. అంటే కలుపు మొక్కలు బాగా వచ్చేసి లాస్ట్ టైం ఈ మొక్కలు అంత కనిపించలేదనమాట. ఇప్పుడు మొత్తం ఆకులు శుభ్రం చేసేటప్పటికి బాగా వచ్చింది. ఇదిగోండి అంటే మా పిన్ని వాళ్ళ ఇంట్లో పెట్టాను అనమాట ఖాళీ ప్లేస్లో. ఇదిగోండి గోంగూర కూడా ఒక 3-4 మొక్కలు ఉన్నాయంతే. అసలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఒక్క మొక్క నుంచి కట్ చేస్తే ఇంత గోంగూర వచ్చిందనమాట. అంటే నేను ఎప్పుడో 15 డేస్కి ఒకసారి వెళ్తున్నాను. మా పిన్నే ఈ వాటరింగ్ అది చేయడం అంతా చేస్తున్నారనమాట. ఇదిగోండి ఒక్క గోంగూర మొక్కకు చూడండి. అంటే ఆకుకూరలు అన్నిటిలోకి మనకి గోంగూర పెంచుకోవడం చాలా ఈజీ అండి. 2 మొక్కలు ఉంటే చాలు మనకి రెగ్యులర్గా కొమ్మలు కొట్టేస్తుంటే బాగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇదిగోండి బెండ, రెడ్ బెండ, ఏనుగు దంతం బెండ అవి పెట్టాను. ఇవి కూడా పిందెలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అసలు మనం పెరట్లో మొక్కలు పెరుగుతుంటే అవి చిన్న చిన్న ఆకులు వచ్చినా అలాగే పూత వచ్చినా మనకి చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇదిగో ఇంత చిన్న చిన్న మొక్కలే పూత స్టార్ట్ అయిపోయింది. నేను తయారు చేసిన లిక్విడ్స్ అన్నీ కూడా నేను పట్టుకెళ్ళి అక్కడే పెట్టేశానండి. అవి నేను 15 డేస్కి ఒకసారి వెళ్ళినప్పుడు ఇస్తాను అనమాట. ఇప్పటికీ 2 టైమ్స్ ఇచ్చాను ఈ లిక్విడ్స్ అంతే. ఇదిగోండి ఇది తమ్మకాయ పాదు. ఇది పైకి రూఫ్ పైకి కట్టేసాం అనమాట తీగలు. ఇదిగోండి చాలా బాగా పాకుతుంది. అలాగే బెండ కూడా, అలాగే ఆకుకూరలు కూడా పెట్టానండి. ఈ కలుపు గడ్డి బాగా పెరిగిపోవడంతో అది పనులను పెట్టి పీకిచ్చినప్పుడు ఆ గడ్డితో పాటు ఆకుకూరలన్నీ తెలియక పీకేశారనమాట. ఇదిగోండి ఇది బీర కూడా పూత స్టార్ట్ అయిపోయింది. పొట్ల, బీర, కాకర కూడా పూత స్టార్ట్ అయిపోయింది. బెండ, ఇదిగోండి రెడ్ బెండ ఇది ఇప్పుడే చిన్న చిన్న పిందెలు వచ్చినాయి అనమాట. బీర కూడా పిందెలు వస్తున్నాయి. అసలు మనకి మొక్కలు పెంచుకుంటే ఇంకా వాటిని చూస్తేనే ఆనందంగా ఉంటుందండి. ఇలా రోజు ఏదో ఒక పువ్వు, ఒక ఆకు వచ్చినా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అలాగే మా పిన్ని వంటల్లో కూడా చాలా వెరైటీస్, పూర్వకాలం వంటలు అది చాలా బాగా చేస్తారండి. అవి కూడా చేశారనమాట నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు. ఇదిగోండి పక్కింట్లో తమలపాకు చూడండి ఎంత బాగా పాకేసిందో. గోడని పట్టుకొని దాని అంతట అదే పాకేస్తుంది. ఈ తీగజాతి మొక్కలు అయితే చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయండి. చాలా మనం పెట్టిన 1 మంత్కే పూత స్టార్ట్ అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతాయి. మనం ఇదిగోండి ఇంత గడ్డి వచ్చిందనమాట ఈ కలుపు తీస్తే. ఇప్పుడు కలుపు తీసాక ఈ మొక్కలు కనిపిస్తున్నాయండి. ఇందులోనే పూత వచ్చేసింది అనమాట. ఇదిగోండి టమాటా మొక్క 2 మొక్కలండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. అంత పూత కూడా వచ్చేసింది. జస్ట్ 35 డేస్ అలా అయిందండి పెట్టి నేనంతే. ఇంత బాగా వచ్చేసినాయి అనమాట. ఇక్కడ నేను ఈరోజు ఒక 3 రకాల వంటలు మా పిన్ని చేస్తున్నారు అనమాట. పాతకాలపు వంటలు చేశారు. అవి కూడా చూపిస్తున్నానండి. అవి కూడా చూడండి. అంటే హెల్త్కి చాలా మంచిది. మన పెరట్లో దొరికే వాటితో ఏది వేస్ట్ చేయకుండా ఎంత టేస్టీగా చేయొచ్చు అనేది చూపించారనమాట. అసలు చాలా టేస్ట్ అదిరిపోయినాయి. అవి కూడా అంటే మనకి కొన్నాళ్ళు పోయాక ఈ పాత రెసిపీస్, ఇంత మంచి రెసిపీస్ చెప్పేవాళ్ళు కూడా ఉండరండి. ఏది వేస్ట్ చేయకుండా అన్నీ మన పెరట్లో ఈజీగా పెరిగే వాటితో మంచిగా చేసి చూపించారనమాట. ఇదిగోండి ఇవి బ్లాక్ మిర్చి. అసలు బ్లాక్ మిర్చి అయితే 15 డేస్ అయిందండి కాయలు కోసి. మళ్ళీ చెట్టు అంతా కాయలు వచ్చేసింది అనమాట. ఇదిగో టొమాటో కూడా అంటే కొంచెం ప్లేస్ కూడా వదలకుండా నేను ఇవన్నీ పెట్టేశాను. టొమాటో కూడా అంత పూత స్టార్ట్ అయిపోయింది. అలాగే మిర్చి
గడ్డి పెరిగిపోవడంతో కొంచెం స్లో అయిందనమాట గ్రోత్. ఇవ్వండి ఇవి కూడా పూత వచ్చేస్తున్నాయి. ఇవి కూడా ఈ కార్నర్ అయితే మొత్తం పసుపు పెట్టానండి. ఇదిగోండి ఇక్కడ గేట్ పక్కన అనమాట. అసలు ఈ కొంచెం ఇది ఒకటే దాంట్లో వచ్చేదే పసుపు మనకి 1 ఇయర్కి సరిపడా అంత వస్తుందండి. కుండీల్లోనే చిన్న చిన్న కవర్స్లో అది పెట్టినా చాలా బాగా వచ్చింది. నేల మీద అంటే అసలు చాలా బాగా ఊరుతుందండి పసుపు. అది నేను తయారు చేసే లిక్విడ్స్ ఇస్తే కూడా చాలా బాగా పెరుగుతున్నాయి అన్నమాట. నేను లిక్విడ్స్ కూడా నా చాలా వీడియోస్లో పెట్టానండి, ప్లేలిస్ట్లో చూడండి. ఎవరైనా గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా సింపుల్గా మన కిచెన్లో దొరికే వాటితోటే, అంటే మనం పడేసే వాటితో ఎంత మంచి లిక్విడ్స్ చేసుకోవచ్చో ఫెర్టిలైజర్స్ చూపించానండి. ఇదిగో టమాటో ఇవన్నీ కూడా చూడండి. ఈ టొమాటో మొక్కలు అయితే జస్ట్ 15 డేస్ అయిందండి నారు తీసిన తర్వాత పెట్టింది. ఇంత బాగా గ్రో అవుతున్నాయి అన్నమాట. ఇదిగోండి పసుపు ఎంత బాగా వచ్చిందో చూడండి. పసుపు సన్న ప్లేస్ అనమాట. కాంపౌండ్ వాళ్ళకి మనం నడిచే దారికి మధ్యలో సన్న ప్లేస్లో పెట్టాను. మనకి ఎంత కొంచెం ప్లేస్ ఉన్నా చాలండి. నేల అయితే దొరికితే చాలన్నమాట, అంత బాగా పెరుగుతాయి మొక్కలు. ఇదిగోండి వాము చూడండి ఎంత బాగా పెరిగిందో. ఈ వాముతో 2 రకాల వంటలు చేస్తున్నారనమాట. చాలా రుచి అయితే అదిరిపోయిందండి. అసలు ఇంత బాగా చేయొచ్చా అనిపించింది అనమాట. వాము అయితే మనకి హెల్త్కి చాలా మంచిదండి. కఫం, దగ్గు, జలుబు ఇలాంటివి ఉంటే మనం ఈ పచ్చడి చేసుకుని తింటే చాలా రిలీఫ్ వస్తుంది. అలాగే డైజెషన్ కూడా చాలా మంచిదండి. ఈ వామాకు మనం వాసన పీల్చినా మనకి బ్రీదింగ్ అది కొంచెం క్లియర్ అవుతుందన్నమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మొక్క అండి. ఈజీగా పెంచేసుకోవచ్చు. ఒక చిన్న కొమ్మ తీసుకొని మనం ఇలా కుండీలో గుచ్చినా సరిపోతుంది. పచ్చి ఆకు తినేసినా మనకి బ్రీదింగ్కి చాలా బాగా పనిచేస్తుందండి. కఫం అది పోతుంది. దీనికి 2 స్పూన్ల ఆయిల్ వేసి ధనియాలు, అంటే ఈ పచ్చడికి ఏమేమి వేయాలో చూపిస్తున్నానండి. ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు అనమాట, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర అండి, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయాలి. పచ్చిమిరపకాయలు మనకి కారానికి సరిపడండి. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మనం కారం ఎక్కువ తిన్నామనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు అనమాట. వెల్లుల్లి కూడా మనకి హెల్త్కి, మన ఇండియన్ స్పైసెస్ అన్నీ చాలా మంచిదండి హెల్త్కి. వెల్లుల్లి కొలెస్ట్రాల్ని పోగొడుతుంది. అలాగే ధనియాలు, జీలకర్ర ఇవన్నీ డైజెషన్కి పనిచేస్తాయి. కరివేపాకు మన హెయిర్ బ్లాక్గా ఉండడానికి, అలాగే హెయిర్ ఊడిపోకుండా ఉండడానికి కూడా కరివేపాకు చాలా మంచిదండి. ఇవన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత, అంటే పప్పులు కూడా వేసుకోవచ్చు. శనగపప్పు, మినపప్పు అవి కూడా వేస్తారు కదండి పచ్చళ్ళు. కాకపోతే దీని వాము ఒరిజినల్ టేస్ట్ పోతుంది అనేసి ఇంకా ఆ పప్పులు ఏమీ యాడ్ చేయకుండా కొంచెం నువ్వులు వేస్తున్నారు అనమాట. చింతపండు అండి, కొంచెం ఒక అంగుళం సైజు చింతపండు, తురిమిన అల్లం, ఒక 1/2 స్పూన్ అండి, నువ్వులు ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకుంటే చాలు. ఇంకే విధమైన పప్పులు వేయక్కర్లేదండి. నువ్వులు వేయడం వల్ల టేస్ట్, అంటే వాము ఒరిజినల్ టేస్ట్ పోకుండా మనకి నువ్వులు కాల్షియం ఉంటుంది కదండి, అలా ఆ బెనిఫిట్ ఉంటుంది. వాము టేస్ట్ అలాగే ఉంటుంది అనమాట. మనం అలా కాకుండా పప్పులు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ పోపులో వేసామంటే టేస్ట్ బాగుంటుంది, కానీ వాము ఒరిజినాలిటీ కొంచెం తగ్గుతుంది అనేసి వాము ఎక్కువ తినాలి కాబట్టి ఆ పప్పులు వేయకుండా ఓన్లీ నువ్వులే యాడ్ చేశారనమాట. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, చింతపండు ఇవన్నీ వేసింది, నువ్వులు. ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ వామాకులో బాగా నీరు ఉంటుందండి, అందుకని ఈ పోపు మళ్ళీ మెత్తగా అయిపోతుంది కదా, అందుకని ఇదంతా ముందు వేయించి పక్కన పెట్టేసుకుని అదే మూకుల్లో మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసి ఈ వామాకులు వేసేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఆ నీరు ఎగిరే వరకు వేగనివ్వాలండి. ఇదిగోండి బాగా నీరు వస్తుంది. ఆ వామాకు చాలా మందంగా ఉంటుందండి. అసలు ఇది వేగేటప్పుడే మనకు మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనమాట.
ఈ నువ్వులు ఈ పోపు అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా తిప్పేసి ఆ తర్వాత ఈ వామాకు కూడా వేసేసి తిప్పేసేయాలండి. చాలా టేస్ట్ ఉందనమాట. అసలు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంది. అసలు జలుబు దగ్గు కఫం అది ఉన్నప్పుడు ఇది వేసుకుని తింటే చాలా రిలీఫ్ వస్తుందండి. అలాగే ఇప్పుడు ఇంకో వెరైటీ చూపిస్తుంది అనమాట. వంకాయ అల్లం పెట్టి కూర అండి. ఇది చాలా పూర్వం నుంచి చేసే కూర అనమాట. మామూలుగా ఇప్పుడు వంకాయ కూర అంటే ఎంతసేపు గుత్తి వంకాయ కూర కొత్తిమీర కారం ఇవే వండుతారు కదా, అలా కాకుండా ఇది అల్లం పెట్టి కూర అనమాట. ఇది పూర్వం నుంచి వంకాయలు ఇలా ముక్కల్లా కట్ చేసేసి కొంచెం పెద్ద ముక్కల్లా కట్ చేయాలండి. ఇది ఎప్పుడు చాలా పూర్వం కాలం నుంచి వండే కూర అనమాట. ఇలా ముక్కల్లా కట్ చేసేసి కొంచెం నీళ్ళు పోసి అందులోనే సరిపడా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాలండి. ఒక 15 మినిట్స్ ఉడకబెట్టేస్తే కొంచెం ముక్కలు కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట. ఈ ముక్కలు తీసి పూర్వం అయితే నీళ్లు వంపేసేవాళ్ళండి, అదేం యూజ్ చేసేవారు కాదు. అయితే మా పిన్ని వంటల్లో చాలా ఎక్స్పర్ట్ అనమాట. అసలు ఏది వేస్ట్ చేయకుండా అంటే ఇప్పుడు మనం ఈ వంకాయలు ఉడకబెట్టి నీళ్ళన్నీ పారబోసేస్తే విటమిన్స్ అన్నీ పోతాయి కదండి. వంకాయ కూర అయితే చాలా బాగుంటుంది. ఈ వాటర్ బయట పోయకుండా దీంతో ఒక వెరైటీ చేస్తారనమాట, అది కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు ఈ వంకాయలు ఇలా వడపోసేసి ముక్కలు ఉడికిన తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఒక అంగుళం సైజు అల్లం ముక్క తీసుకోవాలండి. దాన్ని చిన్నగా తురిమేసేయాలన్నమాట. ఇదైతే మన గుత్తి వంకాయ కూర ఎంత ఇష్టంగా తింటామో అంతకంటే కూడా టేస్ట్ ఇది ఒక రకమైన టేస్ట్ అండి. అంటే వంకాయతో ఎన్ని రకాలైన చేయొచ్చు అనమాట. ఇదిగోండి అల్లం ఇలా సన్నగా తురిమేసేయాలి. ఒక అంగుళం సైజు అంటే ఒక 1/4 కిలో వంకాయలు తీసుకుంటే ఒక అంగుళం సైజు అల్లం తురిమేసి పక్కన పెట్టుకొని అప్పుడు ఒక మూకుడు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కూర. ఒక 4 స్పూన్స్ అలా ఆయిల్ వేసి అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసి ఇప్పుడు మనం వంకాయ ముక్కలు పట్టుకొని పెట్టుకున్నాం కదండి, ఇందులో పులిహోర పేస్ట్ అంటే చింతపండు ఆల్రెడీ ఉడకబెట్టేసి ఉన్న పేస్ట్ వేసేస్తున్నారు అనమాట. ఇందులో మనకు చింతపండు పేస్ట్ లేదు అనుకుంటే మనం కొంచెం చింతపండు నానబెట్టి గుజ్జు తీసి అది కూడా వేసుకోవచ్చు. మా పిన్ని చింతపండు పేస్ట్ పులిహోర పేస్ట్ అన్నీ రెడీగా పెట్టుకుంటారు అనమాట. ఇప్పుడు అలా రెడీగా ఉంది కాబట్టి కొంచెం చింతపండు పేస్ట్ వంకాయ ముక్కల్లో వేసి కలిపేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడాక శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇంగువ వేసి ఉందండి. అలాగే కరివేపాకు కూడా వేసి ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లోనే ఆవపిండి అండి, కొంచెం ఆవపిండి కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. 1 స్పూన్ ఆవపిండి వేశారు. ఈ పోపు వేగింది శనగపప్పు జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి ఇది వేగిన తర్వాత కొంచెం తురిమి ఉంచుకున్న అల్లం కూడా వేసి వేగనివ్వాలండి. మనకి స్మెల్లే తెలుస్తుంది అనమాట వేగుతుంది. అలాగే కొంచెం బ్రౌన్ కలర్లోకి మారుతుంది. ఈ శనగపప్పు అది వేగిపోయినట్టు తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఇలా ఇందులోనే కొంచెం ఇంగువ సరిపడా సాల్ట్ అంటే వంకాయ ముక్కల్లో ముందు ఉడకబెట్టేటప్పుడే ఉప్పు వేసే ఉడకబెట్టాలి. అంటే మనం వంపినప్పుడు కొంచెం పోతుంది కదా అందులో. ఇప్పుడు ఈ పోపుకి సరిపడా కొంచెం లైట్గా ఉప్పు వేసేసి ఇదంతా ఇంగువ కూడా వేసి వేగిన తర్వాత ఈ వంకాయ ముక్కలు ఈ పోపులోనే వేసేసి కొంచెం తడి అంతా పోయేదాకా మగ్గనివ్వాలండి. సిమ్లోనే పెట్టి మగ్గనివ్వాలన్నమాట. మనకి ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చినట్టు అవుతుంది. అప్పటి వరకు ఉంచి దించేసుకుంటే ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. అల్లము ఆవా అన్నీ పెట్టి చేసింది కదా, ఇది చాలా ఓల్డ్ రెసిపీ అనమాట. ఇదిగోండి ఇలా ఇంకా సిమ్లో పెట్టేసి అలా ఉంచేస్తే ఈ తడి అంతా కొంచెం తగ్గి దగ్గరికి వచ్చిన తర్వాత తడి పోయిన తర్వాత కొంచెం పొడి పొడిగా అయిన తర్వాత దించేయడానండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది.
అలాగే ఇప్పుడు వంకాయ నీళ్ళు పక్కన పెట్టాం కదండి, దాంతో ఒక రెసిపీ అనమాట. ఇప్పుడు ఈ చారు వంకాయ ఇదిగోండి, నీళ్ళు ఇలా వంపేసి ఈ నీళ్ళు పక్కకి తీసుకున్నాం కదా, ఈ నీళ్ళతో వాము ఆకులు వేసి ఒక రెసిపీ చేస్తున్నారనమాట. అసలు ఎక్సలెంట్ ఉందండి టేస్ట్ అయితే. ఇదిగోండి ముక్కలు పక్కకి తీసేసి మనం ఇప్పుడు కూర చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ వాటర్ పారబోసేస్తే అందులోని విటమిన్స్ కూడా అన్నీ వెళ్ళిపోతాయి కదండి, న్యూట్రియంట్స్ అంతా. ఇప్పుడు ఇవి వేడివేడిగా ఉండగానే ఇందులో కొన్ని వామాకులు వేసేసుకోవాలన్నమాట. ఒక గుప్పెడు వామాకులు వేసేసి ఈ నీళ్ళు చల్లారిన తర్వాత ఇందులో 1 or 2 మనకి కారం ఎంత కావాలనుకుంటే అంత పచ్చిమిరపకాయలు వేయాలండి. ఈ వేడి నీళ్ళలో మనం ఇది వేసేస్తే కొంచెం ఆకులు మెత్తగా అవుతాయి. అందులో ఒక మిరపకాయ 1 or 2 మన ఇష్టం అనమాట వేసి, అందులోనే కొంచెం చింతపండు వేసేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసేయాలండి. ఇందులో అయితే ఒకటే మిరపకాయ వేసారు, కొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకో మిరపకాయ వేసుకోవచ్చు. కొంచెం అల్లం తురుము జస్ట్ కొంచెం అండి, చింతపండు దానికి సరిపడా మనకి అంటే మన వాటర్ రసం ఎంత కావాలనుకుంటున్నామో దానికి సరిపడా, అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసి ఈ వామాకులు, ఈ చింతపండు, కొంచెం అల్లం వేసేసి పచ్చిమిరపకాయ వేసి పేస్ట్ చేసేయాలన్నమాట. పేస్ట్ చేసేసి ఇప్పుడు ఈ వంకాయ నీళ్ళు ఇంకా ఉన్నాయి కదండి, ఇవి వేసేసి ఇందులోనే కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మెంతి పొడి వేసేసి ఒక 10 minutes మరగనివ్వాలండి. అంటే మరీ ఎక్కువ మరగక్కర్లేదు, ఒక 10 minutes పొంగొచ్చిన తర్వాత ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టి మరగనిచ్చిన తర్వాత మనం తాలింపు పెట్టేస్తే అసలు ఇది అన్నంలో తింటే అసలు టేస్ట్ మంచి ఫ్లేవర్ ఉంది, చాలా టేస్టీగా ఉందండి. ఇది కూడా మనకి దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి ఉన్న వాళ్ళకి చేసి పెడితే అసలు ఒక మెడిసిన్లా పనిచేస్తాయి అన్నమాట. వామాకు పచ్చడి కానీ, ఈ వాము రసం ఇవన్నీ కూడా ఒక మెడిసిన్ లాగే పనిచేస్తాయి. అలాగే మంచి ఫుడ్ కూడా, మెడిసిన్ ఫుడ్ 2 ఇదే అనమాట. మనం ఇంక వేరే ట్యాబ్లెట్స్ ఇలాంటివి ఏమీ వాడక్కర్లేదండి, అంత టేస్టీగా ఉంది. ఇప్పుడు ఈ రసం వాము వంకాయ రసం అన్నమాట ఇది. నేను వామాకు రసం విన్నాను కానీ ఇలా వంకాయ నీళ్ళు కూడా వేస్ట్ చేయకుండా ఇలా పెట్టడం అంటే మా పిన్నికి వంటలు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట చేయడం. ఇలా ఇంకేది వేస్ట్ చేయకుండా హెల్తీగా అన్నీ చేస్తుంటారు. ఇదిగోండి ఇలా తాలింపు పెట్టేసి, తాలింపులో 1 స్పూన్ నెయ్యితో తాలింపు పెడితే బాగుంటుందండి. దీంట్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు వేసి తాలింపు పెట్టేస్తే చాలా టేస్టీగా ఉందన్నమాట. అలాగే పక్కన పెసరకట్టు కూడా పెట్టారు. అసలు ఎంత చూడటానికి చాలా బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. పెసరకట్టు దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది కదా, అందుకని నేను ఆ రెసిపీ గురించి ఏం చెప్పట్లేదు. ఈ 3 రెసిపీస్ చెప్పాను, ఇవి ట్రై చేసి చూడండి. వామాకు చిన్న కొమ్మ పెట్టుకోండి, వారానికి ఒకసారి ఇలా రెసిపీస్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్ యూ.